Yeah, live boys. వచ్చేసాం గైస్. ముచ్చట్ల అడ్డా ఎపిసోడ్ 4 టుడే. సో ఈరోజు టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఏంటంటే మనది ఇండియన్ ఫ్యూచర్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఇండియన్ ఫ్యూచర్ అనకరా, ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ ఏందో మనం డిస్కస్ చేద్దాము. యా, సో మనకి ఫస్ట్ నుంచి మన వీడియోస్ ని ఫాలో అవుతూ మన అన్ని వీడియోస్ ని ఇలా కమెంట్స్ చేస్తూ మనతో మంచిగా ఇంటరాక్ట్ అవుతున్న వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్, సో మిస్టర్ సన్నీ. హలో హలో హలో. హాయ్ హాయ్ హాయ్. మిస్టర్ సన్నీ అనాలా, మిస్టర్ రోహిత్ శర్మ అనాలా? రోహిత్ శర్మనే అనాలంటారు. ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ ఐ వుడ్ చేంజ్ మై రైట్. ఇన్స్టాగ్రామ్ అంతా పెట్టాలంట కొలాబ్ విత్ రోహిత్ శర్మ అని. మీ గురించి నేను యాక్చువల్గా చెప్పాలనుకుంటున్నాను. మీరు షార్ట్ టైమ్ లో మంత్ 2 months నాకు తెలిసి ఐపీఎల్ కూడా మీరు స్టార్ట్ చేశారు. సో మీ ప్రెడిక్షన్స్ నేను ఐపీఎల్ లో మీ ప్రెడిక్షన్స్ బాగున్నాయి, అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ అని భయ్యా. సో చూసే వాళ్ళు కూడా వ్యూస్ ఒకటే కాకుండా సబ్స్క్రిప్షన్స్ కూడా ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ చూసి వదిలేవద్దు, ఎంకరేజ్ చేయండి. యా గైస్, చూసారు కదా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గంట కొట్టండి. సో ఇవాళ ఎపిసోడ్కి మరి వెళ్ళిపోదామా? ఇవాళ యాజ్ మా స్టీవ్ చెప్పినట్లు లైక్ బేసికలీ మన ఇండియన్ క్రికెట్ ట్రాన్సిషన్ అవుతుంది కదా, సో దాని గురించి బేసికలీ ఫస్ట్ మాట్లాడదాం. మన ఫస్ట్ సెగ్మెంట్ ట్రాన్సిషన్, అసలు ఎలా అవుతుంది ట్రాన్సిషన్ మన ఇండియన్ టీము. ఇక దాంట్లో గంభీర్ చేతిలో పెట్టారు కాబట్టి మరి ఎలా అవుతుంది ఏంటి, ఇది గుడ్ అవుతుందా బ్యాడ్ అవుతుందా? అఫ్కోర్స్ మనం జస్ట్ ప్రెడిక్షన్, మన ఎగ్జంప్షన్, మన ఒపీనియన్స్. సో విల్ స్టార్ట్ విత్ మైక్. నువ్వేమనుకుంటున్నావు ఓవరాల్ జనరల్గా, ప్లేయర్స్ ఏమి కాకుండా? అంటే గంభీర్ యాక్చువల్ గా నేను ఇంతకు ముందు గంభీర్ ఇంటర్వ్యూస్ కొన్ని నీకు అశ్విన్తో ఇంటర్వ్యూ కానీ, అంటే వాడు ఒక ఇంటర్వ్యూలో కొన్ని చెప్తారనమాట. ఏంటంటే యూ షుడ్ నాట్ పిక్ యువర్ వన్ డే టీమ్ అండ్ టెస్ట్ టీమ్ బేస్డ్ ఆన్ యువర్ ఐపీఎల్ స్టాట్స్ అని చెప్పి అలా చెప్పడం కానీ, అండ్ అంటే ఏ ఫార్మాట్ కి తగ్గట్టు ఆ ఫార్మాట్ తీసుకోవాలి అంటే వాడు ముందర జరిగిన ఇంటర్వ్యూస్ అన్నింటిలో వాడు చెప్పాడు ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది. మరి వాడి చేతికి వెళ్ళింది కదా ఇప్పుడు, సో ఎలా చేస్తాడు అనేది చూడాలి. అలా ఏంటంటే అందరు న్యూ ప్లేయర్స్, అంటే ఇప్పుడు మన లెజెండ్ ప్లేయర్స్ లైక్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, వీళ్ళందరూ ఏంటంటే పక్కకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు వరకు ఏంటంటే ఎవరో ఒకరు ఓకే వీడున్నాడు, వీడు ఆడతాడు, మనకి మ్యాచ్ ఇన్నింగ్స్ ఆడతాడు, అలాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే అంతా కొత్తలు ఉన్నారు కాబట్టి సో హౌ హీల్ ప్రూవ్ ఇట్ అనేది ఇప్పుడు తెలుస్తుంది. అన్నయ్య భయ్య, మీ ఒపీనియన్? ఇప్పుడు వరకు ఇప్పుడు ప్లేయర్స్ చూసుకుంటే ఇండియన్ కోచెస్ పర్సంటేజ్, విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. సో నాకు తెలిసి గంభీర్ తీసుకోవడం కూడా మంచి చాయిస్. గంభీర్ ఒక అగ్రెసివ్ ప్లేయర్ గా ఉన్నప్పుడు అగ్రెసివ్ ప్లేయర్. మీరు 27 T20 వరల్డ్ కప్ చూస్తే హైయెస్ట్ స్కోరర్ గంభీర్. 2011 వరల్డ్ కప్ కూడా గంభీర్ పర్ఫార్మెన్స్ ఉంది, ఫైనల్ లో కూడా పర్ఫార్మెన్స్ ఉంది, కానీ అన్నోటిఫైడ్ అయ్యాడు. సో గంభీర్ ఒక అగ్రెషన్ మన ఇండియన్ క్రికెట్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంటున్నాను. సో నాకు తెలిసి గంభీర్ ముందుకి బాగా తీసుకెళ్తాడు టీమ్ ని అని చెప్పి నేను నా అభిప్రాయం. సో స్టీవ్, వాట్ డూ యూ థింక్ టీమ్ ట్రాన్సిషన్ మొత్తం ఇన్ జనరల్ ఓవరాల్ టీమ్? నా ఒపీనియన్ ఏంటంటే గంభీర్ ఈజ్ డిఫరెంట్ థింక్ హెడ్ అనేసి. ఎందుకంటే వాడు చేంజెస్ చేయడం అన్న, ఇప్పుడు వాడు క్యాప్టెన్సీలో ఉన్నప్పుడు, కేకేఆర్ కి క్యాప్టెన్సీలో ఉన్నప్పుడు కూడా వాడు చేంజెస్ ఎలా చేస్తుండేనో టీమ్ లో, కాంబినేషన్స్ ఏవి చేంజ్ చేస్తుండేనో, ఇట్ వాస్ అ బిట్ అవుట్ ఆఫ్ ది బాక్స్. సేమ్ థింగ్ ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఇండియన్ టీమ్ లో మనం చూస్తుంటే వీఆర్ రియలైజింగ్ ఇట్. అంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ కొత్త ప్లేయర్స్ ని పుష్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ హర్షిత్ రాణా అవుట్ ఆఫ్ ది బ్లూ అదైతే ఆ సెలెక్షన్, బట్ స్టిల్ ఆ డేర్నెస్ అయితే చూపిస్తున్నారో కొత్త ప్లేయర్ ని ట్రై చేయాలి అనేసి, అది ఒక మంచి పర్స్పెక్టివ్ అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు గంభీర్ ఎంత మంచి కోచ్ ఆర్ ఎంత మంచి కోచ్ కాదు అనేసి క్వశ్చన్ కంటే ఎక్కువ గంభీర్ మేబీ వరల్డ్ కప్ విన్ చేపిస్తాడా చేయించడా మనకు తెలియదు. కానీ ఈ 2 years ట్రాన్సిషన్ ఏది ఉంటుందో
కొంచెం స్మూత్ గా అయిపోయిందంటే వి షుడ్ బి ఇన్ గుడ్ హ్యాండ్స్ ఫర్ నెక్స్ట్ 10 years అనేసి. ఎందుకంటే ఇప్పుడు శుభ్మన్ గిల్ ఆర్ అభిషేక్ శర్మ ఆర్ యశస్వి జైస్వాల్ ఈ ప్లేయర్స్ అందరూ ఒక 10 years వరకు ఆడతారు ఎలాగైనా. సో ఈ ట్రాన్సిషన్ ఏది ఉంటుందో కాంబినేషన్ కోసం వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఇట్, లైక్ రింకు సింగ్ మిడిల్ ఆర్డర్, అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ టాప్ ఆర్డర్ లో, అండ్ అగైన్ ఒక 2 మెయిన్ బౌలర్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో హర్షదీప్ సింగ్ తో పాటు ఇంకొకరు ఎవరైనా జాయిన్ అవ్వడము. సో ఈ 2 ప్లేయర్స్ మనకు కాంబినేషన్ లో వచ్చినారు అనుకో 11 ప్లేయర్స్ లో వి షుడ్ బి గుడ్ ఇనఫ్ ఆల్ 3 టెస్ట్ ఫార్మాట్ అన్నా, ఓడిఐ అన్నా, T20 అన్నా. సో హోపింగ్ దట్ గంభీర్ ఈస్ గోయింగ్ టు మేక్ దట్ డిఫరెన్స్. అండ్ నా ఒపీనియన్ లో కూడా లైక్ ఓవరాల్ ట్రాన్సిషన్ కాబట్టి ఏదో 2 ways వెళ్తుంది. ఏదర్ ముందు ఇండియా టీం ఎలా ట్రాన్సిషన్ అయిందో అలాగా ఎవ్రీథింగ్ గుడ్ మంచిగా ఇది, లేదా శ్రీలంక టైప్లోని అప్పుడప్పుడు ఒక్కొక్క మ్యాచ్ ఒక్కొక్క ప్లేయర్ ఆడతారు కొత్త వాళ్ళు, బట్ యాజ్ అ టీమ్ పెద్దగా విన్ అవ్వరు. వెస్టిండీస్ కూడా ట్రాన్సిషన్ అలాగే పెద్ద ఏం అవ్వలేదు, లైక్ ఆర్ శ్రీలంక సేమ్ థింగ్. ఇంగ్లాండ్ మళ్ళీ మంచిగా అయింది ఒక పీరియడ్ తర్వాత. సో ఓవరాల్గా ఐ థింక్ లైక్ ముందు మన ట్రాన్సిషన్ అయ్యేటప్పుడు అట్లీస్ట్ కొన్ని ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉండేవాళ్ళు కొన్ని డిపార్ట్మెంట్స్, జస్ట్ అలా మిగతా వాళ్ళు వచ్చి యాడ్ అయ్యి అలా అయ్యేవాళ్ళు. ఈసారి ఎందుకో నాకు టాప్ టు బాటమ్ అందరూ చేంజింగ్ అవుతున్నారేమో అనిపిస్తుంది. ఎక్సెప్ట్ బుమ్రా. ఎక్సెప్ట్ బుమ్రా. సో టెస్ట్ మ్యాచ్లోనే ఐ థింక్ ఫైన్, వీఆర్ స్టిల్ ఫైన్, వీ హ్యావ్ ఇనఫ్ ప్లేయర్స్ అండ్ ఆల్, ఎక్స్పీరియన్స్ ఉన్నది ప్లస్ అది ఇది లేదు. కానీ T20 ఒక్కటే కొంచెం భయమేస్తుంది నాకు. అంటే నాకు బోత్ వైట్ బాల్ ఫార్మాట్ లో కొంచెము అనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్ థింగ్ ఏంటంటే ముందు ట్రాన్సిషన్ అవుతున్నప్పుడు ఒక 2-3 ప్లేయర్స్ ఆల్ 3 ఫార్మాట్స్ ఆడేవాళ్ళు ఉండే. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే మెయిన్ గా ఆ వైట్ బాల్ క్రికెట్ లో వాళ్ళు లేరు. సో ఆ 3 ఫార్మాట్ ప్లేయర్స్ ఎవరు లేరు కాబట్టి దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు. శుభ్మన్ గిల్ కి దే ఆర్ లుకింగ్ హిమ్ యాజ్ అ 3 ఫార్మాట్ ప్లేయర్, బట్ స్టిల్ శుభ్మన్ గిల్ కూడా ఇంకా న్యూగా ఉన్నాడు కాబట్టి వి కాంట్ రిలై. ఎప్పుడైనా ప్రెషర్ ఎప్పుడైనా క్యాన్ డిస్టర్బ్ ది బ్యాట్స్మెన్. నెక్స్ట్ సెగ్మెంట్ క్యాప్టెన్సీ. మీరు అన్నట్లు సన్నభయ్య చెప్పినట్లు క్యాప్టెన్సీ. సో ఇప్పటి వరకు ధోని టు కోహ్లీ, మీరు చెప్పినట్లు గ్రూమింగ్ టు రోహిత్. అంటే ధోని తర్వాత మీరు చూస్తే ధోని అప్పుడు కూడా ఏ కెప్టెన్ గ్రూమ్ చేయలేదు. జస్ట్ ధోని ఇంజరీ అయినప్పుడు మధ్యలో అయినా కానీ లేకపోతే సేవాగ్ కానీ గంభీర్ 2 మ్యాచ్ చేశారే కానీ వాళ్ళే తర్వాత ధోని తర్వాత కెప్టెన్స్ అని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో కోహ్లీకి ఎందుకు ఇచ్చారు? కోహ్లీకి ఆల్రెడీ కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది, ప్లస్ అప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు, మంచి రన్స్ కొడుతున్నాడు కాబట్టి మేబీ అది కన్సిడర్ చేసి కోహ్లీకి ఇచ్చింటారు. దాని తర్వాత కూడా ఎవరిని కెప్టెన్ గ్రూమ్ చేయలేదు. రోహిత్ శర్మ ఆల్రెడీ ప్రూవ్డ్ కెప్టెన్ IPL. సో నిరాష్ కోహ్లీ కానీ మధ్య మధ్యలో కెప్టెన్సీ తను కూడా ప్రూవ్ చేస్తున్నాడు, కానీ IPL లో ఫుల్ టైం కెప్టెన్ ఉన్నాడు కాబట్టి వెంటనే మనకి ఆల్రెడీ ఉన్నాడని ఇచ్చారు. ఇప్పుడు మీరు నెక్స్ట్ చూస్తే మనకి ఎవరు కనిపించట్లేదు కెప్టెన్సీ ప్రోడక్ట్. ఒకడున్నాడు, ఉన్నారు, వీళ్ళు కాదు, వాడు గంభీర్ ఫేవరెట్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఉన్నాడుగా. శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, యాక్చువల్గా కన్సిడర్ చేయొచ్చు వైట్ బాల్ కి. అంటే గుడ్ క్యాప్టెన్, కాకపోతే వాట్ ఐ ఫీల్ అంటే నా ఒపీనియన్ లేదంటే శ్రేయస్ అయ్యర్ కొంచెము సెల్ఫిష్ ఆడతాడేమో అప్పుడప్పుడు అని అనిపిస్తుంది. లైక్ ఇప్పుడు ఆ ట్రేడ్ ఆఫ్ ఆర్ మూవ్ కూడా KKR కి శ్రేయస్ మెయిన్ రీజన్ ఏంటంటే క్యాప్టెన్సీ ఇస్తేనే నేను వస్తా అన్నట్టు వెళ్ళినట్టు ఉండే నాకు. ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీ కెప్టెన్ ఉన్నాడు, అంటే ఢిల్లీలో కెప్టెన్ ఉన్నప్పుడు రిషబ్ పంత్ కి చేసేస్తున్నారు కదా, వాడి కెరీర్ కూడా వాడు చూస్తున్నాడు. అండ్ IPL లో తప్పు పెట్టలేంలే, అది ఇంకా ప్రైవేట్ బిజినెస్ టైప్ ఇంకా అది. మేబీ సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ అయ్యర్, నాకే అనిపిస్తుంది అంటే అయ్యర్ యాజ్ అ క్యాప్టెన్ ఓకే, బట్ అయ్యర్ యాజ్ అ ప్లేయర్ అసలు ఇండియన్ టీమ్ లో ఉందా ఛాన్స్ అనేది మెయిన్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ప్రీవియస్ ప్లేయర్స్ కి ఇప్పటికి కంపేర్ చేస్తే ప్రీవియస్ ఇప్పుడు రోహిత్ శర్మ కానీ కోహ్లీ కానీ ధోని కానీ ఇంత ముందు కానీ ప్లేయర్స్ కి డెడికేషన్ ఉంది. ఇప్పుడు ఉన్న ప్లేయర్స్ ఎర్నింగ్ చేస్తున్నారు కానీ వాళ్ళ యాటిట్యూడ్స్ కానీ వాళ్ళ డెడికేషన్ లేదు. ఇప్పుడు మనకి రంజీ కానీ దిలీప్ అన్ని ఆడట్లేదు. సో ఈ కిషన్ కూడా అలాగే కెరీర్ నాశనం చేసుకుంటున్నారు. ఇషాన్ కిషన్ కూడా మంచి ప్లేయర్, కానీ కెరీర్ నాశనం చేసుకున్నారు. ఇప్పుడు టీమ్ లో ప్లేయర్స్ కూడా ఉంది.
నాకు తెలిసి అంటే అక్కడ నువ్వు చూపించిన వీళ్ళల్లో కెప్టెన్సీ క్యాపబిలిటీ నాకు తెలిసి శ్రేయస్ అయ్యర్ తర్వాత నేను సంజు శాంసన్ కే ఉందంట. ఎందుకంటే సంజు శాంసన్ బాగానే కెప్టెన్సీ చేస్తాడు. వాడు చేంజెస్ కానీ అంటే ఐ మీన్ సిచ్యువేషన్స్ లో వాడు తీసుకెళ్ళడం కానీ వాడు అంటే ఆ ప్లే ఆడడం కానీ గేమ్ కి అంటే మ్యాచ్ సిచ్యువేషన్ తగ్గట్టు అవన్నీ ఉన్నాయి. కాకపోతే వాడిని ఎందుకు వీళ్ళు అన్ని సిరీస్ లో ఇంక్లూడ్ చేస్తున్నారు కానీ ఎందుకు పక్కన పెడుతున్నారు అంటే వాడు ఇప్పుడు మనకి ఇప్పుడు కెప్టెన్సీ అంటే ఇప్పుడు రిషబ్ పంట్ అంత సరిగా చేయట్లేదు కెప్టెన్సీ. శుభ్మన్ గిల్ మొన్న చూసాం వాడు ఏంటంటే అంటే మన చిన్నప్పుడు గల్లీ క్రికెట్ అర్థం చేసా నేను కెప్టెన్ చేస్తే నేను ఫస్ట్ దిగుతా అన్నట్టు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? మరి పెద్ద మనిషి బూమ్రాకి నేను కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఏమో నాకంటే ఇప్పుడు బూమ్రా బయట ఇంటర్వ్యూస్ లో కూడా నేను బౌలింగ్ చేస్తుంటే నాకు ఫీల్డింగ్ రోహిత్ శర్మ సెట్ చేస్తాడు, ధోని సెట్ చేస్తాడని చెప్తున్నాడు. కానీ నేను అడిగి ఇక్కడ పెట్టించుకుంటాను అంటే నేను ఇలా చేంజ్ చేస్తాను, ఇలా సజెషన్స్ ఇస్తాను, అలా ఎక్కడ కనపడలే నాకు. నేను వాడి ఇంటర్వ్యూలో ఎక్కడ చూసినా కూడా నేను ఫీల్డింగ్ గురించి పట్టించుకోను, నేను రోహిత్ శర్మని అడుగుతాను, ధోనిని అడుగుతానని చెప్తాడు వాడు. ఋతురాజ్ కరెంట్లీ ఏంటంటే ప్లేస్ కోసమే ఫైట్ చేస్తున్నాడు, క్యాప్టెన్సీ దూరం మాట. సో పాపం వాడికి ఓపెనర్ చేయాలా లేదంటే వన్ డౌన్ చేయాలా అనేసి పెట్టేస్తున్నారు. కానీ ఇంకోటి ఏంటంటే హౌస్ఫుల్ ఫుల్ కలెక్షన్ ఉన్నాయి. ఉన్నాడు, శుభ్మన్ ఉన్నాడు, వెనకాల శర్మ ఉన్నాడు, సాయి సురేష్ మంచి ప్లేయరే, రుతురాజు మంచి ప్లేయరే, ఎవరిని కాదండి. అండ్ ఆల్సో లైక్ కీ ఫ్యాక్టర్స్ కెప్టెన్సీ చూసి ఒకటి 2027 కదా ఓడిఐ వరల్డ్ కప్. సో ఆల్మోస్ట్ ఒక 4 years ఉంది. 4 years వరకు ఎవరు సస్టైన్ అయ్యి లైక్ అప్పటి వరకు క్యాప్టెన్సీ చేసి నో పాయింట్ ఇన్ 2 years చేసి మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్త కెప్టెన్ అప్పుడు వస్తే వేస్ట్ కదా. శుభ్మన్ గిల్ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడైతే అందరికంటే. ఇప్పుడు చూస్తుంటే బుమ్రా, ఋతురాజ్ వీళ్ళందరూ పక్కన పెట్టేసిన అని ఎవ్రీవన్ ఈస్ లుకింగ్ అట్ శుభ్మన్. మనం అందరం ఎన్ని ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ గబ్బా టెస్ట్ నుంచి మనం వింటున్నాం కదా శుభ్మన్ గిల్ది. కాకపోతే నౌ ఇట్స్ టైమ్, అంటే వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ అవర్ టైమ్ ఎవ్రీథింగ్ ఇన్ టు శుభ్మన్ గిల్. ఇప్పుడు నౌ ఇట్స్ టైమ్ ఫర్ హిమ్ టు స్టార్ట్ షైనింగ్. ఎందుకంటే క్యాప్టెన్సీ కూడా వాడి చేతిలో పెడుతున్నారు. సో నౌ ఇట్స్ ఓన్లీ లెఫ్ట్ ఫర్ హిమ్. ఎందుకంటే ఇటువంటి నమ్మకాల్లో రావడం మీద అస్సలు లేవు. వాడు ఊరికే వేరే వాళ్ళ ప్లేస్ తీసుకుంటున్నాడు. అనవసరంగా వాడి క్యాప్టెన్సీ ఇచ్చి వాడి వల్ల ఇంకోటి ఒక ప్లేస్ పోతుంది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు బాబర్ అజమ్ T20లో అంతే కదా, తీయలేమో అంచలేమో టైపులోనే వీడు కూడా తయారవుతాడు. సో నెక్స్ట్ పోదామా మరి ఇది? సో నెక్స్ట్ నెక్స్ట్ దాన్ని డిస్కస్ చేసే ముందు గైస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మేము మంచి ఇంకా ఇంట్రెస్టింగ్ గా చేస్తాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వాళ్ళంటారు ఏంటంటే మీరు ఇంట్రెస్టింగ్ గా చేస్తేనే మేము లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తాం. మధ్యలో కమెంట్ సెక్షన్ లో ఒక విరాట్ కోహ్లీ ఫ్యాన్ కూడా వచ్చినారు. సో ఈ సెగ్మెంట్ ఏంటి అంటే ఆల్రెడీ మనకి కొన్ని ప్లేయర్స్ ఇప్పుడు ట్రాన్సిషన్ లో ఉన్నారు, వెళ్ళిపోతున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు, ఇది వస్తున్నారు. బట్ కొన్ని మందికి అసలు ఛాన్స్ రావట్లేదు. మరి ఇజ్ ఇట్ బికాస్ ఆఫ్ PR లేకపోతే పెద్ద టీమ్స్ బ్యాకప్ లేదా లేకపోతే పాలిటిక్సా ఏమో తెలియదు. బట్ నెక్స్ట్ జనరేషన్ వీళ్ళు కూడా కన్సిడర్ చేస్తే కొంచెం బెటర్ టీం అవుతుంది మనది అనేది మా ఫీలింగ్. దాంట్లోనే వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారు అంటే లెట్స్ డిస్కస్. స్టార్ట్ విత్ అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మకి T20లో పక్కా తీసుకోవాలి. ఎందుకంటే వాడు ఐ మీన్ ఆ స్టార్ట్ నీకు జైస్వాల్, అభిషేక్ శర్మ చేసినప్పుడు ఆ స్టార్ట్ నీకేందంటే ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఉంటుంది. ఇద్దరు పవర్ ప్లేలు తగ్గరు. సో మనకి మంచి స్టార్ట్ వచ్చిందంటే మనకి తర్వాత సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ, రిషబ్ పంట్ వీళ్ళందరూ టేక్ ఓవర్ చేస్తారు. నీకు ఆ మెయిన్ నీకు ఇప్పుడు IPL కూడా చూసుకుంటే SRH ఎందుకు అంత సక్సెస్ అయిందంటే ఆ పవర్ ప్లేలో హెడ్ గానీ అభిషేక్ శర్మ గానీ ఎవడో ఒక ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్ ఆడితే వెనకాల ఉండే వాళ్ళందరూ ఫ్రీ అయిపోతారు, వాళ్ళు మంచిగా ఆడారు. సో ఆ స్టార్ట్ రావాలంటే మనకి ఎక్స్ప్లోజివ్ వచ్చినప్పుడే గెలిచాడు, ఎక్స్ప్లోజివ్ లేనప్పుడు అదే. కానీ లేదు అదే చెప్పేది ఏంటంటే నీకు అది SRH అంటే లోకల్ నీకు ఫ్రాంచైజీ.
ఫ్రాంచైజీలో నీకు వెనకాల ప్లేయర్లు ఎవరు లేరు. మనకి దీని తర్వాత కూడా రిషబ్ పంట్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. సో అంటే బ్యాటింగ్ లైనప్ మంచిగా ఉంది. మనకి మెయిన్ ఏంటంటే పవర్ ప్లేలో రన్స్ వస్తే మనకి నువ్వు బేసిక్ గా చూసావంటే ఇండియన్ టీము నీకు మిడిల్ ఓవర్స్ లో చాలా స్లో ఆడతారు. కొడితే ఫస్ట్ లో కొడతారు, లేకపోతే లాస్ట్ లో కొడతారు. మిడిల్ ఓవర్స్ అంతా స్లో ఉంటుంది వాళ్ళది. సో ఆ ఇన్నింగ్స్ బిల్డప్ అవ్వాలంటే నీకు మంచి ఎక్స్ప్లోజివ్ ఆడాలంటున్నా స్టార్టింగ్. బట్ రైజింగ్ పిచ్చెస్, సౌత్ ఆఫ్రికన్ పిచ్చెస్, ఆస్ట్రేలియా పిచ్చెస్ కొంచెం ఈ రబడా అలాంటి వాళ్ళు వేసారు అనుకో, కొంచెం దిగిన వెంటనే బౌన్స్ వచ్చేవి అవి. అండ్ నాకు అలాంటి పిచెస్ లో అయితే నాకు సాయి సుదర్శన్ గానీ పటిడార్ గానీ బెటర్ అనిపిస్తారు. నాకైతే లేదు నమ్మకం దూరా నమ్మకం. అండ్ 1 డౌన్ వీళ్ళిద్దరు ఉన్నారు, ఇవి 2 పెద్ద మనుషులు ఉన్నారు. అండ్ తిలక్ వర్మ కూడా 1 డౌన్ కన్సిడర్ చేయొచ్చు అనుకుంటా. నేను తిలక్ వర్మకి అయితే సెకండ్ డౌన్ కోసం సెలెక్ట్ చేయొచ్చు వాడికి. ఎందుకంటే వాడు కావాలనుకున్నప్పుడు వాడి దగ్గర చాలా వెరైటీ ఆఫ్ షాట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మొన్న ముంబై ఇండియన్స్ సీజన్స్ లో వాడి డిఫరెంట్ టైప్ ఆఫ్ షాట్స్ ఇంకా చూపించిండు. స్వీప్ ఉండని, రివర్స్ స్వీప్ ఉండని, అన్ని టైప్ ఆఫ్ షాట్స్ మనకు ఫస్ట్ సీజన్ లో కనిపించలేదు. వాడు ఆ 2 సీజన్స్ లో ఎంత ప్రూవ్ చేసిండంటే నాకు అనిపిస్తుంది హీ క్యాన్ బి ఎ సెకండ్ 2 డౌన్ బ్యాట్స్మెన్ హూ కెన్ స్టడీ ది ఇన్నింగ్స్ అండ్ ఆల్సో ఎక్స్ప్లోర్ చేయవచ్చు. లైక్ సూర్యకుమార్ యాదవ్ తో ఆడి ఆల్ ఆఫ్ ఏ సడన్ దే క్యాన్ చేంజ్ ది గేర్స్ అన్నట్టు. స్టీవ్ అక్కడ యాక్చువల్ గా గ్యాప్ లేదు ప్లేయర్స్ మధ్యలో. 1 డౌన్ సూర్య ఉన్నాడు, 2 డౌన్ ఉన్నాడు. సో ఆ నెక్స్ట్ ప్లేస్ కే తిలక్ వర్మ అని తీసుకోవాలి. అంటే నేను చూసింది తిలక్ వర్మకి మెయిన్ గా ఓడిఐలో చూసిన. T20 అంటే మన వాళ్ళు గుంపులో గోవిందా అన్నట్టు ప్రతి ఒక్కరు వస్తున్నారు, ఆడుతున్నారు. అరే ఇప్పటి వరకు అయ్యర్ అన్న ఓడిఐలో అనే ఛాన్స్ ఇదని. అయ్యర్ వస్తే ప్లేస్ లేదు. ఒకసారి చూడండి, ఓపెనింగ్ గిల్ శర్మ అంటే రోహిత్ శర్మ 1 డౌన్ కోహ్లీ. తర్వాత అసలు ఆ తర్వాత ప్లేయర్స్ కి చాలా మంది ఉన్నారు. అయ్యర్ ఉన్నాడు, రాహుల్ ఉన్నాడు, పంత్ ఉన్నాడు. రౌండ్రా రాహుల్ మర్చిపోయామరా కెప్టెన్సీలో కూడా. రాహుల్ కెప్టెన్సీ ఇవ్వలేదండి అసలు రాహుల్ మర్చిపోయాము కెప్టెన్సీలోని. అసలు రాహుల్ కి పెట్టలేదని మాట్లాడలేదు. అయ్యో రాహుల్ కి పెడితే ఎవరు వీళ్ళు కన్సిడర్ అవ్వరేమో. ఎందుకంటే వాడు ఆల్రెడీ 3 ఫార్మాట్ ప్లేయర్ లాగా ఆడతాడు. 3 ఫార్మాట్ ఆడగలడు, అన్ని విధాలుగా క్యాపబుల్ రాహుల్. కీపర్ అవును, కీపర్ కూడా పంత్ గాని కూడా పక్కన పెట్టియచ్చు కావాలంటే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అండ్ మూవింగ్ ఆన్ టు ద బౌలింగ్ డిపార్ట్మెంట్ ఛాన్సులు రావాల్సింది మయాంక్ అండ్ హర్షిత్. అండ్ మీరు ఇంకొక వండర్ఫుల్ ప్లేయర్ ని మర్చిపోయారు యాక్చువల్ గా, ఉమ్రాన్ మాలిక్. వాడిని ఎస్ఆర్హెచ్ లో కూడా తీసుకోవట్లేదు అనుకో. యాడ్ చేద్దాం అనుకున్నాను, ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ఆల్రెడీ 2 ఉన్నారు కదా, ఇంకా వీళ్ళకే ఛాన్స్ రావట్లేదు. బుమ్రా ఆల్రెడీ ఉన్నాడు. బట్ స్టిల్ మయాంక్ యాదవ్ ఐఎమ్ హోపింగ్ టు సీ హిమ్ ఇన్ ఆస్ట్రేలియన్ సిరీస్. అండ్ ఇంకోటి అందరూ హర్షిత్ రానాది బ్యాడ్ యాటిట్యూడ్ అంటారు, కానీ వాడు చేసింది ఆ 1-2 మ్యాచ్లు తప్ప వాడు అంతా ఏమి కార్యమన్నట్టు చేయలేదు. అంటే పర్ఫార్మ్ చేసిండు, బట్ ఏంటంటే ఒక ఫ్లయింగ్ కేస్ అది చేసిండో. మేబీ చిన్న ప్లేయర్ కాబట్టి అందరికి డైజెస్ట్ అవ్వలేదు. బౌలర్లు కొట్టుకుంటారు బ్యాట్స్మెన్. అక్కడ దాకా ఎందుకు సిరాజ్ చూస్తావు ఆర్సీబీలో వాడేసి ఒక్క బౌలర్కి ఎట్లా చూసేట్టు 2 సిక్స్లు కొట్టించుకున్నాడు అంటే. అండ్ యూత్ కి ఆ మాత్రం ఉండాలి, అట్లీస్ట్ ఆ ఫైర్ ఉండకపోతే బౌలర్ కి అవతల భయపడాలి కదా, 100% ఉండాలి. కానీ ఒకటి భయపడాలి, ఇంకోటి ఇరిటేట్ చేసేంత ఉండాలి. నెక్స్ట్ ఇంకా ఆల్రౌండర్ ప్లేయర్స్ లోని నితీష్ ఇంకా మా మైక్ ఫేవరెట్. వీడిని యాక్చువల్ గా హార్దిక్ పాండ్యా ప్లేస్ కి, హార్దిక్ పాండ్యా ఇంజరీ ప్రోన్ అని తెలుసు అందరికి. ఆడ ప్లేస్ కి ఇన్ని గట్టిగా గ్రూమ్ చేయాలి మన వాళ్ళు. ఎందుకంటే నితీష్ రెడ్డి సెగ్మెంట్ హాట్ కేక్ లాంటి సెగ్మెంట్. వాడి ప్లేస్ కన్నా చౌండూగర్ ప్లేస్ కి ఎత్తరం వచ్చాడు. అసలు అంటే నితీష్ రెడ్డికి టైం ఎక్కువ లేకుండే గ్రూమ్ చేయడానికి, వరల్డ్ కప్ కోసమైనా దేనికోసమైనా సెలెక్ట్ చేస్తారు కదా.
అంటే శివం దుబేకి ఇంకా తీసుకోవడం మెయిన్ రీజన్ ఏంటంటే వీడు ఇంకా గ్రూమ్ అయ్యలేడు ఆర్ ఇంజూర్ అయిపోయాడు కాబట్టి తీసుకున్నారు. లేకపోతే వాడి ప్లేస్ టీమ్ లో కన్ఫర్మ్ అయిపోయింది. ఉంటే మంచి ఛాన్స్. స్క్వాడ్ కాకుండా డైరెక్ట్ టీమ్ లోనే వాడు ప్లేయింగ్ లెవెల్ లో ఉంటుండే. అండ్ ఎందుకంటే నీకు వాడు ఫాస్ట్ బౌలింగ్ అంటే బౌలింగ్ అంత ఎఫెక్టివ్ గా వేయకపోయినా నీకు హార్దిక్ పాండ్యా కూడా స్టార్టింగ్ లో అంత సూపర్ గా వేయలేదు బౌలింగ్. అండ్ ఇప్పటివరకు ఛాన్సులు ఎవరికి ఇవ్వాలని డిసైడ్ అయ్యామో ఇప్పుడు ఛాన్సులు వీళ్ళకి ఉన్నాయా అని క్వశ్చన్ వస్తుంది. 1 is ఏజ్, 1 is పాలిటిక్స్, 1 is ఇది.